ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే పెద్దలు కడియం గారికి, అలాగే ఇందాకే జస్ట్ ఇప్పుడే మంచి సందేశం ఇచ్చి వెళ్ళిన మన పెద్దలు, ఈ సమావేశం ముఖ్య అతిథి మన డైనమిక్ లీడర్ ఎంపీ కావ్య గారికి, అలాగే నాతో పాటు ఈ నియోజకవర్గానికి డిసిసిగా అన్న పెద్దలు వెంకటరామరెడ్డి గారు, అలాగే గ్రంథాలయ చైర్మన్ రాంబాబు గారు, మాజీ జెడ్పీటీసీ, ఈ కార్యక్రమ నియోజకవర్గ సూపర్వైజర్ జగదీష్ చంద్ర రెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ వినయ్ గారికి, ఈ కార్యక్రమానికి మీటింగ్లకే హాజరు కావడం కాకుండా డైలీ యాక్టివిటీ చేసుకుంటూ ఉత్సాహంతో ముందుకు వెళ్తున్న క్లస్టర్ ఇన్ఛార్జ్లకు, అలాగే ఈ జనగామ జిల్లా డిస్టిక్ సభ్యులకు, వైస్ ప్రెసిడెంట్లకు, జనరల్ సెక్రటరీలకు, సర్పంచ్లకు, ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా కూడా గొప్పగా చెప్పడం అని, ఏదో మీ ముందు చెప్పడం అని కాదు, కానీ స్టేట్ మొత్తంలోనే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం టాప్లో ఉంది. నాకు అంటే మీ పనితనం కూడా రెగ్యులర్ గా మీరు ఏ రోజు ఆ రోజు యాక్టివిటీస్ అన్ని కూడా టైంకు మీరు సాయంత్రం అయ్యేసరికి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మళ్ళీ మనం ఏ స్టేజ్ లో ఎంత పర్సంటేజ్ కంప్లీట్ చేసాం అనేది జస్ట్ క్యాజువల్ గా ఏదో కాగితాల మీద రాయడం కాకుండా ఇంటింటికి వెళ్ళి ఏదైతే మీరు చేస్తున్నారో మీకు నేను అభినందన తెలియజేస్తున్నాను. మరి మనకు ఇంకా కూడా ఒక 11 రోజులు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది, ఆగస్టు 3వ తారీఖు వరకు. మరి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడం కాకుండా ఇంకింత ఉత్సాహంతో మీరందరూ కూడా ఈ స్పిరిట్ ని, ఈ ఎనర్జీని ఇలాగే కంటిన్యూ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మరి మొన్నటి వరకు అందరు కూడా బిఏఓల లిస్టులు ఇచ్చారు. మన పిసిసి గారు మీనాక్షి మేడం, మన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి మేడం ఒక ప్రతాపం పంపించారు. బిఎల్ఓల రిపోర్ట్ కాకుండా బిఎల్ఏల రిపోర్ట్ కావాలి, ఏ రోజు ఆ రోజు కావాలని చెప్పేసి ఒక ప్రతాపం పంపడం జరిగింది. ఇందులో మొత్తం కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఈ ప్రోగ్రామా ప్రకారం నింపాల్సి వస్తుంది. అంటే దీంట్లో మొత్తం 6th ఫామ్, 8th ఫామ్ ఏ రకంగా నింపాలి, ఎంతమంది డిలీట్ అయ్యారు, ఎంతమంది అడిషన్ అయ్యారు, ఏ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కూడా డీటెయిల్ గా దీంట్లో రాయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ అక్కడ ఏమీ లేదు, 0 అయితే 0 రాయమన్నారు, 1 అయితే 1, 10 అయితే 10. ఇది మీ అందరికి కూడా మీ మెసేజ్, మీ అందరికి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ద్వారా మీరందరు కాపీలు, ఒక్కొక్క కాపీ తీసుకొని ఏ రోజు ఆ రోజు బిఎల్ఏలు అందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్లకు 5 గంటలు, సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళకి ఇస్తే, సూపర్వైజర్లు అంటే జగదీష్ చంద్ర రెడ్డి గారు 5 o'clock వరకు మీ దగ్గర నుంచి తీసుకొని, మన శ్రీనుబాబు గారు మన కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ అయితే ఎవరైతే ఉన్నారో వారికి 5:30 వరకు వారు అందజేయాల్సి వస్తుంది. 5:30కి శ్రీనుబాబు గారు ఏదైతే కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ ఉన్నారో వారు పార్లమెంట్ కోఆర్డినేటర్ మన నాజీర్ గారు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు మీటింగ్ మనకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎవరైతే వచ్చారో వారికి 6:30కి కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ శ్రీనుబాబు గారు అందించాల్సి వస్తుంది. ఆ తర్వాత 7:30కి టీపీసీసీ కనెక్ట్ సెంటర్ కు ఆ కాపీ పార్లమెంట్
కోఆర్డినేటర్ ద్వారా గాంధీ భవన్ కి పంపించాల్సి వస్తుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం గాంధీ భవన్ నుంచి ఈ రకంగా డీటెయిల్ గా మన పార్టీ పరంగా ప్రాసెస్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా నిన్నటి వరకు చేసింది అది అప్పటి వరకు మన గైడెన్స్ రాలేదు, అయినా కూడా చాలా చక్కగా చేశారు మీరు సార్ ఇన్స్ట్రక్షన్స్ తోని, అలాగే ఎంపీ గారి ఇన్స్ట్రక్షన్స్ తోని. ఇక నెక్స్ట్ ఇవాళ నుంచి మాత్రం మనకి గాంధీ భవన్ నుంచి పంపించిన ప్రోగ్రామ్ ప్రకారం మీరు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు